సో మన ఎంప్లాయీస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రమోట్ చేయడం మాత్రం అది పక్కా మన రెస్పాన్సిబిలిటీ. సో మన ఎంప్లాయీస్ ఎంత హ్యాపీగా ఉంటే మనకు అంత ప్రొడక్టివ్ మాత్రం పెరుగుతుంది అనమాట. సో ఎంప్లాయీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి మాత్రం మనం చేయాల్సిన ఒక 2-3 ఇనిషియేటివ్స్ ఏంటంటే ఎంప్లాయీస్ టీమ్ అవుటింగ్స్ కానీ టీమ్ లంచ్ అలా యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన టీంకి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో వర్క్ చేయాలి అలా మాత్రం అసలు చూసుకోకూడదు అనమాట. సో మన ఎంప్లాయీస్కి ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ లేదా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అని అలాంటి కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట. సో ఇందులో 3 ఏంటి, ఫస్ట్ ఎంప్లాయీకి ఇవ్వాల్సింది ఎంప్లాయీ టీమ్ అవుటింగ్, ఆ టీంలో చాలా బయటకు తీసుకెళ్ళి ఫన్ యాక్టివిటీస్ జనరేట్ చేస్తూ ఉండడం. సెకండ్ థింగ్ ఏంటి అంటే రిమోట్ వర్క్ లొకేషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వర్కింగ్ అవర్స్ ఇచ్చేసి వాళ్ళని బూస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండి ప్రొడక్టివ్ వర్క్ మాత్రం మనకు పక్కగా జరుగుతుంది అనమాట.